శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కాపుల ఓట్ల కోసం వైఎస్ఆర్సీపీ పడుతున్నటువంటి అసలు కష్టాలు బాధలు నిజంగా అసలు ఎవరికీ రాకూడదని అనిపిస్తుంది. కాపులు అనేటువంటి వ్యక్తులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే తారుమారైపోతాయని ఇప్పటికీ అర్థమైంది. ప్రధానంగా కూటమికి విజయాన్ని సాధించిన, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తీసుకొచ్చిన ఈ కాపుల ఓట్లే కీలకంగా మారాయి. 2019లో తుని ఘటన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన సపరేట్గా విడిపోవటం, ఆయన సపరేట్గా పోటీ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ తుని ఘటనను అడ్డం పెట్టుకుని చేసినటువంటి రాజకీయ ఆటలో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఆ తర్వాత కాపులకి ఏమన్నా చేశారా అంటే ఏమీ లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానని చెప్పి 5 ఏళ్లలో కనీసం 1000 కోట్లు కూడా ఇవ్వాలి. 5 ఏళ్లలో విదేశీ విద్య ద్వారా ఎంతోమంది యువకులు, కాపు యువకులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్ని కేసులు పెట్టించుకున్నారో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే చాలామంది చాలా సందర్భాల్లో జనసేన పార్టీ చుట్టూ, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ చుట్టూ, టీడీపీ ఆఫీస్ చుట్టూ ఆ టైంలో ఎలక్షన్స్ ముందు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని ఇలా మోసం చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు, మమ్మల్ని ఇలా మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది, దయచేసి మీలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి తీసుకొచ్చారు చాలామంది కూడా. ఈవెన్ నాతో కూడా చాలామంది ఫోన్లో కూడా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితులు చూశారు. అలాంటి అంటే కాపులను ఏదో ఉద్ధరించేస్తాను అని చెప్పి 2014లోనేమో కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, 2019లోనేమో ఇదే కిర్లంపూడిలో ముద్రగడ గారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆయన ఏ కాపు రిజర్వేషన్ల కోసం అయితే ఆయన ఉద్యమించాడో అదే కిర్లంపూడిలో, అదే తుని ఘటన జరిగిన ప్లేస్ దగ్గర నేను రిజర్వేషన్స్ ఇవ్వను అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా కాపులు ఆయనకి ఓటేశారంటే ఆలోచించారు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. పాపం నిన్న ఆయన తెగ బాధపడిపోయారు ముద్రగడ గారి అక్కడ శవం దగ్గర. ఎంత శవరాజకీయాలంటే అసలు నిజంగా ఇంతకన్నా శవరాజకీయాలు భారతదేశంలో ఎవరు చేరేమో అనుకునేటువంటి పరిస్థితి నిన్నైతే కనిపించింది. నిజంగా చాలా గొప్పోళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే. నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీ అంత తోపు రాజకీయ నాయకుడు నేను చూడలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సొంత బాబాయ్ చనిపోయినప్పుడు మీరు పాడెమోయలేదు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. సొంత తండ్రి చనిపోయినప్పుడు ఆయన బాడీ ఎక్కడుందని చెప్పి ప్రజలందరూ వెళ్ళి ఆ పావురాల గుట్టలో వెతుకుతుంటే మీరు మాత్రం సంతకాల సేకరణలో ఉన్నారు చూసారా, అందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. సొంత బాబాయిని పట్టించుకోవాలి, సొంత తండ్రిని గాలికి వదిలేసి మనం సీఎం అవ్వాలని సంతకాల సేకరణ చేశారు. సొంత తల్లికే మనం కనీసం ముద్ద పెట్టడానికి కూడా బయటకు తోసేసి రంకులు బొంకులు అంటగట్టి వాళ్ళతో మాటలనిపించాం. కానీ కాపుల ఓట్ల కోసం మాత్రం ముద్రగడ గారి పాడెను మోసారని చెప్పి చెప్పుకుంటున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ అంత గొప్ప నాయకుడు నేను చూడలేదు సార్. రాజకీయాల కోసం, ముఖ్యంగా కాపుల ఓట్ల కోసం ఈ స్థాయిలో రాజకీయాలు చేస్తారని చాలా బాగా చూపించారు సార్. ఇదే కాపుల్ని, ఇదే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎంతో గొప్పగా, ఎంతో నిజాయితీగా, ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తిని జస్ట్ 2 సంవత్సరాల్లో మీ సాంప్రదాయ రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ సాంప్రదాయ రాజకీయాలలాగా ఎలా అయితే బూతులతో, ఇంట్లో ఆడవాళ్లతో తిట్టిపిచ్చేటువంటి నాయకుల్ని చాలామందిని చూసాం. అలాంటి రాజకీయ నాయకుల్లాగా ఇంత నిబద్ధతతో బతికినటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముద్రగడ గారిని కూడా దిగజార్చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్ సార్. మీకన్నా తోపులు ఎవడో లేడు సార్. కాపుల్ని రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళని మోసం చేసి మరి ఓట్లు వేయించుకుని వాళ్ళకి 1000 కోట్లు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు చూసారా సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీరు సొంత బాబాయికి మనం వదిలేసి ఇప్పుడు ఆయన పాడె మోయటానికి సిద్ధమైపోయారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. 2 నెలల పాటు మంచం మీద ఐసీయూలో ఆయన వెంటిలేటర్ మీద ఉంటే అప్పుడు పట్టించుకోలేదు కానీ సార్, ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గరికి వచ్చి పాడిమోసారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ సార్. అసలు సొంత కూతురిని, కన్న కూతురిని మీ రాజకీయాల కోసం, ఇక్కడ రాజకీయాలు ఏంట్రా అని చెప్పి కొంతమంది నీతులు వల్లించేటువంటి వ్యక్తులు కూడా ఆఖరికి సొంత కూతురు
కడచూపు చూసుకోవడానికి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు రాజకీయం చేసి ఆవిడని ఆపాలని ఆవిడ ఆక్రోధనను ఆపినటువంటి పరిస్థితి కనిపించింది కదా సార్. దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగానే ఆయన నాకైతే ఒక డౌట్ కూడా ఉంది. ఆయన ఒక లెటర్ రాశారు అని చెప్పి చాలా బహిరంగంగా బయటకు వస్తుంది. రీసెంట్గా అసలు ఆ హాస్పిటల్ పేరు కూడా అనవసరం లేండి, ఆ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి ఉన్నారు అని చెప్తున్నారు. అసలు ముద్రగడ గారికి ఏమైంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. హాస్పిటల్లోనే ఆయన లెటర్ రాశారు అంటున్నారు. ఆయన అంతా వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి లెటర్ ఎలా రాయగలిగారు? సరే, కూతుర్ని రానివ్వద్దు, అధికారిక లాంఛనాలతో చేయొద్దు, మొత్తం స్క్రిప్ట్ అంతా ఓన్లీ టీడీపీని మాత్రమే. అంటే ఆయన ఆఖరి బెడ్ మీద కూడా టీడీపీని ద్వేషిస్తూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తూ, కూతురిని నాన్న నువ్వు ఇలా వెళ్ళొద్దు, వాళ్ళ పాచికల్లో నువ్వు చిక్కుకోవద్దు అని చెప్పినటువంటి కూతుర్ని కూడా తరిమేయమని చెప్పి లెటర్ రాశారు అని చెప్తే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయనకి ఉద్ధరించేశారా? రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా ఆయన్ని అందలం ఎక్కిచ్చేసినటువంటి పరిస్థితి ఉందా? అంత ప్రేమ ఉంటే 2019లో కాకినాడ ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేస్తారు ఆయనకి? అంత ప్రేమే ఉంటే కనుక ఆయన్ని కనీసం మీ పార్టీలో జాయిన్ చేసుకుని ఎలక్షన్స్ ముందు ఏ రాజ్యసభ ఏ ఎమ్మెల్సీనో ఆయనకు ఆయన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయికో ఇవ్వాల్సింది కదా సార్. ఎందుకు ఇవ్వలేదు సార్? దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, మీ అంత తోపు రాజకీయ నాయకులు భారతదేశంలో, మీ అంత శవరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు భారతదేశంలో లేరు, నాకు తెలిసి పుట్టకూడదు కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఉండాలి, ఆయనతో మాత్రమే వెళ్ళిపోవాలి. తప్పితే అంత గొప్ప రాజకీయాన్ని ఇంకొకళ్ళు చేయడానికి కూడా ట్రై చేయకూడదని నేను మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇక్కడతో ఈ శవ రాజకీయాలను ఆపేయండి.